ఈరోజు చాలా మంది జీవితాల్లో పదాలు తీయగా మాట్లాడుతున్నాయి, కానీ అంతరంగము కపటముతో నిండి ఉంది. దానిని పర్యాయముగా మనం చెప్పుకోవాల్సి వస్తే వేషధారణ. వేషధారణ. చెల్లి అని పిలుస్తూ ఉండవచ్చు, అంతరంగము అవకాశము దొరికితే చెలి చేసుకున్నాం అని అనుకోవచ్చు. మీకు తెలుసు, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనబడేవాడు చెల్లి రమ్ము అంటున్నాడు, పాపము చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి రోగి అయినట్టు పడుకున్నది. అతను అనేది చెప్పే తామారును రమ్మని నాకు వంట చేసి పెట్టమను, ఇవన్నీ పైకి మాట్లాడుతున్నాడు, కానీ అంతరంగములో కపటము ఉంది. దేవుని బిడలారా, అక్కడ మనం చూస్తే 10వ కీర్తనలో 3వ వచనంలో రాబడింది, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. ఈ లోబులు అనబడేవారు, ఈ దుష్టులు అనబడేవారి నోరు కపటము. కపటము. మన నోరు గద్దించాలనా? గద్దించేయి. లోపల ఒకటి బయట ఒకటి వద్దు.